వెస్ట్ బెంగాల్లో ఒక క్లారిటీ వచ్చిందండి. ఏమిటా క్లారిటీ అంటారా? నేను చెప్పబోయే ఈ క్లారిటీ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు అనేది కాదు. క్లారిటీ ఏమిటి అంటే ఎవరి గెలుపుకి ఎవరి ఓటమికి అక్కడ కీలకంగా పనిచేసేటటువంటి అంశం ఏంటి, అది క్లారిటీ వచ్చింది. ఏమిటా అంశం అంటే ఓటర్ల లిస్ట్, ఎన్నికల ఓటర్ల జాబితా, తుది జాబితా, ఫైనల్ లిస్టు విడుదల చేసేసింది రాత్రి. ఎస్ఐఆర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది. ఫైనల్ లిస్ట్ కూడా జారీ చేసింది ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్లో. దీని ప్రకారం ఒక 27 లక్షల మంది ప్రస్తుతానికి లిస్ట్ నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఆ 27 లక్షల మందిని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి అనుకూలంగా పెట్టారు, వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎన్నికల తతంగం పూర్తయ్యేలోపు ఇది వాళ్ళ విచారణ పూర్తవుతుందా, వాళ్ళు ఉన్నారా, చచ్చారా, బ్రతికున్నారా, ఓటర్లా కాదా, విదేశీయులా, స్వదేశీయులా, ఈ వివరాలన్నీ తేలడానికి 23వ తేదీనే తొలి దశ ఎన్నిక బెంగాల్లో, 29న రెండో విడత ఎన్నికలు. ఈలోపు అయ్యే ప్రసక్తి లేదు. అంటే ఆ 27 లక్షల మంది కూడా ఇప్పుడు బెంగాల్లో ఓటు వేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఓవరాల్గా పిక్చర్ ఏమిటయ్యా అంటే, స్పష్టత వచ్చింది ఏమిటయ్యా అంటే 91 లక్షల మంది అండి బెంగాల్ ఓటర్లలో డిలీట్ అయినటువంటి వాళ్ళ సంఖ్య. అంటే 12% ఓవరాల్గా. అది ఎలా అంటే 7.66 7,66,00,000 2025 అక్టోబర్ నాటికి ఓటర్లు, వెస్ట్ బెంగాల్ ఓటర్లు. అది ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ నిన్న రాత్రి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టినటువంటి వివరాల ప్రకారం ఎంత, 6,75,00,000. అంటే ఇది 91 లక్షల మంది డిలీట్ అయిపోయారు.